హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన మా మదర్ చేసే చికెన్ ఫ్రై రెసిపీని మీతో షేర్ చేస్తున్నా. సో ముందుగా ఏంటంటే నేను ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అయితే డీటెయిల్గా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. ఇప్పుడు ఏంటంటే మనం మిక్సీ జార్లో ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటాం. దీంతోపాటు ఒక 8 ఎండుమిర్చి, ఒక స్పూన్ పసుపు, ఇంకా ఒక స్పూన్ ఉప్పు, ఇవన్నీ మిక్సీ చేసుకుని మనం పక్కన పెట్టుకుని ఉంచుకుంటాం. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న చికెన్లో ఒక 3 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దీంతోపాటు మనం ముందుగా చేసుకున్న ఈ ఎండుమిర్చి ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, ఇది కూడా వేసి బాగా చికెన్కి పట్టిస్తాం. దీంతోపాటు ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ, అండ్ కొంచెం ఆయిల్ కూడా వేస్తాం. ఆయిల్ కూడా వేసి ఈ మిక్చర్ ఏదైతే ఉందో చికెన్కి బాగా పట్టేలాగా కలపాలి. దీనివల్ల ఏంటంటే మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది. సో ఇదంతా బాగా కలిపి మనం మ్యారినేట్ చేసుకుని 10 మినిట్స్ పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఏదైతే మనం మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న చికెన్ని అందులో వేసి అందులో ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా ఒకసారి కలిపి మూత పెడతాం. సో ఇలా ఏంటంటే మనం 15 మినిట్స్ ఈ చికెన్ని బాయిల్ చేసి ఉంచాలి. మనం ఫ్లేమ్ ఫుల్ మీద ఉంచండి, ఏమి మీడియం ఇంకా లో ఫ్లేమ్ పెట్టాల్సిన అవసరం లేదు. సో మధ్య మధ్యలో ఈ 15 మినిట్స్లో మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చికెన్ని, అడుగు అంటకుండా. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి చికెన్ చూసారా బాయిల్ అవుతుంది. సో అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో జీలకర్ర, కరివేపాకు, ఒక 5 ఉల్లిపాయల్ని నీట్గా చాప్ చేసుకుని అవి కూడా వేసుకుంటాం. వేసుకుని బాగా ఫ్రై చేస్తాం. సో ఇప్పుడు ఇందాక పసుపు వేసాం కదండి, ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు, జీడిపప్పు, ఇది నానబెట్టిన జీడిపప్పు అండి, అండ్ 2 పచ్చిమిర్చి జస్ట్ స్లైస్ చేసి వేసేస్తాం. ఇవన్నీ కూడా మనకి ఆ గోల్డెన్ రెడిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని, సో ఇదేంటంటే మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇన్ దిస్ ఎంటైర్ రెసిపీ. దీనివల్లే మనకి చికెన్ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది. సో ముందు ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకుని అందులో దాల్చిన చెక్క, లవంగం, ఇలాచీ, స్టార్, షాజీరా అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా, ఇవన్నీ వేసుకుని మనం బాగా ఫ్రై చేసుకుంటాం. ఇది ఎంతవరకు ఫ్రై అవ్వాలంటే ఆ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. దింపుకునే ముందు ఒక స్పూన్ ఆఫ్ గసగసాలు వేస్తాం. ముందుగా వేసేస్తే గసగసాలు అనేవి మాడిపోతాయండి. సో లాస్ట్లో దింపే ముందు వేసుకోవాలి. సో చూసారు కదా, కలర్ అంతా మంచి గోల్డ్ షేడ్లోకి వచ్చింది. తర్వాత ఏదైతే మనం ఇప్పుడు వరకు ఫ్రై చేసుకుని ఉంచుకున్నామో దాన్ని మిక్స్ చేసి, ఇప్పుడు చూసారు కదా ఆనియన్స్ కూడా మనకి మంచి కలర్ వచ్చింది.
ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న ఈ చికెన్ ఏదైతే ఉందో అది ఆనియన్స్ ఏదైతే ఫ్రై చేసి ఉన్నాయో అందులో వేసేస్తాం. ఒకసారి ఆనియన్స్ ఇంకా ఈ చికెన్ బాగా కలిసేలాగా కలుపుకొని అది సీక్రెట్ మసాలా ఏదైతే నేను చెప్పానో చికెన్ మసాలా అది కూడా మనం వేసేస్తాం ఇందులో. అండ్ ఇందులో ఒక బంచ్ ఆఫ్ పుదీనా అండ్ అనదర్ బంచ్ ఆఫ్ కొత్తిమీర అండ్ కసూరి మేతి అండ్ పెప్పర్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ. సో గీ వేసేసి ఆ వెట్ ఇంకా డ్రై ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతాం. కలిపి సిమ్మే పెట్టి మూత పెడతాం. సో వన్స్ ఇది బాగా ఫ్రై అయిపోయాక ఒక 10 మినిట్స్ పాటు చూస్తున్నారు కదా, మనకి ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెసిపీ రెడీ. ఇది మనకి రైస్తో ఇంకా రోటీతో చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ once again for watching the video. Please do like, share and subscribe. Bye.